వేదిక మీద ఉన్న మిత్రులకి కవి శశిశ్రీకి అభినందనలతో గ్రీటింగ్స్. ఒక్క నిమిషం ముందు మన సురేంద్రరాజు గారి మిత్రులు చెప్పిన విషయం గురించి, స్త్రీవాదం లేదు అని అన్నారు, కానీ ఏ వాదము కూడా సద్యోగర్భంగా జన్మించదు, అట్లాగే హఠాన్ మరణం చెందదు. స్త్రీవాదం లేదు, ఫార్చునేట్లీ ఫర్ అస్ అని ఏదో మాట అన్నారు. ఆ అభిప్రాయం కల వ్యక్తిగా సురేంద్రరాజుని గౌరవిస్తాను, కానీ ఆ అభిప్రాయాన్ని గౌరవించలేను, ఖండిస్తాను. శశిశ్రీ ఇప్పుడు తను చెప్పినట్లుగా శశిశ్రీ కవిత్వంలోని బిహైండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్ ఒక ఫెమినిన్ యాగుని, ఒక ఫెమినైన్ సఫరింగ్ లేకపోలేదు. ఇంకా మనం ఈవేళ ఇక్కడ గ్యాదర్ అయింది శశిశ్రీ కవిత్వం గురించి. తను అది చదివాక చాలా సంతోషపడ్డాను. ఈ విషయంలో సురేంద్రరాజు గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తను పరిచయం చేయకపోతే ఇంత మంచి కవిత్వము, ఇంత మంచి యువ కవయిత్రి ఉందని నాకు తెలిసేది కాదు. ఐ ఫెల్ట్ వెరీ గ్లాడ్. తను అనుమందరం అని పెట్టిన శీర్షిక కూడా చాలా చక్కగా సూట్ అయింది, దాని గురించి మళ్ళీ చెప్తాను. 20వ శతాబ్ది సోవియట్ కవి ఎడ్వార్డాస్ మియేజైలైటిస్ అంటాడు, ఐ నెవర్ రైట్ until I feel the insistent need to write. Meanwhile, I suppress the feelings, I carry the feelings and that alleged, the agony and the feelings or the overwhelming joy along with me like a disease. మానసిక జ్వరం పెరిగిపోతూ ఉంటుంది. రాయాలి అన్న భావన, వెలిగక్కాలి అన్న ఉద్వేగం నిలబడనివ్వదు, కూర్చొనివ్వదు. అది హింస పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసి చోక్ చేస్తుంది అంటాడు. ఇట్ టార్చర్స్ మీ, ఇట్ చోక్స్ మీ. అట్లా చేస్తే కానీ అప్పుడు కానీ నేను కవిత వెలిగక్కలేను. అప్పుడు కవిత ఎప్పుడైతే కాగితం మీద పెట్టా వెంటనే ఉష్ణోగ్రత పడిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది. ఎంత భావోద్వేగం ఎంత తీవ్రంగా ఉంటే అంత జ్వర తీక్షణత అని చెప్పాడు. ఈ మాటలు శశిశ్రీకి చాలా బాగా వర్తిస్తాయి. అటువంటి జ్వరం, అటువంటి మానసికమైన ఒక తీక్షణమైన మథనంతో తను చాలా సెలెక్టెడ్గా ఈ పోయమ్స్ని తను రాయడమే సెలెక్టెడ్గా రాసిందో, లేకపోతే దాంట్లో నుంచి చాలా జాగ్రత్తగా ఏర్చి కూర్చి ఈ సంకలనం తెచ్చిందో, కానీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ హర్ మెంటల్ ట్రామాస్, థాట్ లైన్స్, ఆ ఫీవర్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది తనని ఇంకా శశిశ్రీ గారు అనాలంటే చాలా కష్టం అనిపించింది. సో షీఈస్ అన్ అప్కమింగ్ ప్రామిసింగ్ రైటర్, షీ హాజ్ ఆల్రెడీ ప్రామిస్డ్. తను శశి ఇది తన ఆలాపన, తనలో తను పాడుకుంటున్న హృదయ గీతం. అందువల్లనే మందరం కంటే లో స్థాయిలో అని అనుమందరంలో తన సనసన్నని గానం ఇక్కడ అక్షరాల్లో చెక్కింది తను. నేను శివాజీ గారు అన్నట్లుగా నేను కూడా వక్తను అసలే కాను, కేవలము ఏదైనా తోచిన మాటలు చెప్పడం వరకే. ఇది ఇక్కడ కూడా నేను అంతకే పరిమితం అవుతున్నాను. మన మిత్రులు, వేదిక మీద ఉన్న మిత్రులు ఒకళ్ళిద్దరు ఆల్రెడీ కోట్ చేసినట్లుగా జీలం ఒడ్డున తను ఎంత చక్కగా ఆ కవితను నడిపిందంటే, ప్రకృతి సౌందర్యాన్ని, సరిహద్దుల్లో విరజిమ్మే మనుషుల మధ్య ప్రేమ, ఎగసిపడే ద్వేషం, ఆ రెండు ఉన్న వాటిని చూచాయిగా చిత్రించి అలా రేఖామాత్రంగా చెప్పడంలోనే తన కవిత్వ సౌందర్యం ఉంది. దాన్ని అట్లా రేఖామాత్రంగా ఆ ప్రేమ, ద్వేషము, సరిహద్దుల్లో ఉండే అలజడిని గురించి రేఖామాత్రంగా చెప్పి మనిషికి ప్రేమ పంచేందుకు మతాలు అడ్డు రావు అని చెప్తున్నారు. ఎలా చెప్పారంటే, తుపాకీ గర్జనల మధ్య నుంచి అతిథులకు కవచం ఆజాద్ భాయ్, నీటి నుంచి నిప్పులను వేరు చేసి చూస్తాడో, ఉద్విగ్న గాడ్పుకి అరచేతిని అడ్డం పెట్టాడు, రాళ్లను తొలగించి రస్తా చూపించాడు. అందమైన ప్రదేశం అంటే పర్వత సానువులు, నదులు, పచ్చని చెట్లే కాదు, మరో మనిషికి చోటిచ్చే తావు కూడా. అక్కడ ఏం చేశారు, మనిషి చాటి మనిషికి ఎట్లా తన మనసులో కానీ తన మాటలో కానీ చోటు ఇచ్చి తన భావాలను పంచుకోవడం, ప్రేమను పంచడం గురించి చాలా బాగా చెప్పారు. తన కవిత్వము ఒక్కొక్కసారి నిదానంగా నడిచి వెళ్ళే నది మీద ఒక పండని ఆకు అలా తేలి అలవోకగా వెళుతున్నట్టుగా రాస్తుంది తను. అటువంటి బొమ్మ కట్టేది ఇలా మౌనంతో. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్.
ఇలా మనతో తనిఖీ చేసిన ప్రతి అణువు నీలో సంలీనమై మరుక్షణాన్ని తాకకుండా ఆగిపోవాలి. గతం రాలిపోయినా మార్చి చూసుకోలేని చిరునామాల్లో స్థిరమైన ప్రతిబింబాలు. ఊపిరిలో ఊహల్ని బంధించి తవ్వుకున్న అపనమ్మకాలతో ముట్టించిన నిప్పురవ్వలు. అపనమ్మకాలని తవ్వుకుంటూ ఉంటుంది మనిషి మనసు. దాంట్లోని ఆ అపనమ్మకాల నుంచే నిప్పురవ్వలాగా అనుమానం వస్తుంది. అకారణమైన చప్పుళ్లలో సకారణంగానైనా నిశ్శబ్దాన్ని వెతుక్కోవాలి. చప్పుళ్ళు ఇప్పుడు కూడా అకారణంగానే ఉంటాయి. కవి ఏకాంతాన్ని, నిశ్శబ్దాన్ని, తనలోని నిశ్శబ్ద సంగీతాన్ని తాను వినగలిగే పరిస్థితిని కోరుకుంటాడు. అటువంటి చప్పుళ్ళని సకారణంగానైనా అలాంటి చప్పుళ్లలో నిశ్శబ్దాన్ని వెతుక్కోవాలి అని చెప్పింది. అదే తన కవిత రహస్యం. ఈ మౌనం అనుచితం కాదని, సమంజసమని, క్షమార్హతని సంపాదించుకోవాలి. ఒక్కొక్కసారి మన మౌనం అంటే పదుగురిలో ఉన్నప్పుడు మనం మాట్లాడలేదని, కలగలుపుగా ఉండలేమని, ఇటువంటి సమస్య బహుశా మహిళలకి దురదృష్టం, అన్ఫార్చునేట్లీ ఫర్ లేడీస్ ఎక్కువ రావచ్చు. కానీ మౌనం అనుచితం కాదని, అది సమంజసమే అని, దాని భాష దానికి ఉంటుందని, క్షమార్హతని సంపాదించుకోవాలి అని చెప్పింది. తను కొన్ని చోట్ల అనవసరంగా ఆంగ్ల పదాలు వాడింది అనుకున్నాను నేను. సూర్యుడేడి అని డి సింగిల్ కోట్స్లో పెట్టింది, దట్స్ ఓకే. సూర్యుడేడిలో బ్యూటిఫుల్ మైండ్స్, దానికి ఈజీగా తను తెలుగు చేయగలదు. అలాగే అదే కవితలో హైడ్ అండ్ సీక్ ఆడే సూర్యుడు అనేసరికల్లా కొంచెం కలుక్కుమంది. మనకి హైడ్ అండ్ సీక్ చాలా మంచి మాటే ఉంది, తను అట్లా రాయలేదు. కాకపోతే ఇదే కవితలో శశి తాను అంతర్ముఖంగా అంతర్జ్వాలగా మాత్రమే కాక ఇలా కూడా చెప్పగలను సుమా అన్నారు కాబట్టి ఆ కవిత చాలా అంటే తన మిగిలిన కవితల కంటే అది కొంచెము స్ట్రెయిట్గా నేరుగా పాఠకుల్ని కొంచెం ఇంకొంత తేలికగా చేరేట్లుగా ఉంది. కట్పుత్లి కవిత. మనసులోంచి రావాలి మాట మార్చడం, మనల్ని మనమే మోసగించడం అంటోంది ఈ కవి. మాట మార్చడం అనేది ఎదుటి వాళ్ళని తకరారు చేసేందుకు, తబీబు చేసేందుకు, వాళ్ళని ప్రేస్ చేసేందుకు, వాళ్ళ పట్ల మనకి ఏదన్నా నెగిటివ్ భావం ఉంటే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మనం మాట మార్చేసి మాట్లాడతాం. కానీ అది మనల్ని మనమే మోసగించుకోవటము అనేది గుర్తించిన కవితను. బయటికి వచ్చిన మాట మీద కూర్చోవాలి, వంగోవాలి, కిందకి పడిపోకుండా పల్టీలు కొట్టాలి, స్థిరంగా అక్కడే నిలబడాలి. ఒక మనిషికి ఈ నిజాయితీ ఎంత ముఖ్యమో కవికి ఇటువంటి నిజాయితీ అంతకంటే ముఖ్యం. తర్వాత నాలోని నేను. ఈ కవిత చాలా గొప్పగా ఉంది. అస్తిత్వవాదానికి మరో చక్కని ఛాయగా నాకు ఈ కవిత కనిపించింది. నిజానికి నేనంటే అతను, ఆమె, నువ్వు ఒక్కటిగా మారి ఏకత్వంలో భేదం కనపడని నేను. ఇంత గొప్ప ఫీలింగ్, ఇంత సింపుల్గా మన మిత్రులు ఇందాక చెప్పినట్లుగా కఠినమైన పదాలు లేకుండా, డొంక తిరుగుడు లేకుండా, మార్మికతని ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా తను చాలా సూటిగా చక్కగా నిజానికి నేనంటే అతను, ఆమె, నువ్వు ఒక్కటిగా మారి ఏకత్వంలో భేదం కనపడని నేను అని విశ్వమానవ తత్వాన్ని తను చాలా అలవోకగా చెప్పింది అనిపించింది. తర్వాత మనిషి మనసుకి ఎన్నో డైమెన్షన్స్ అని చెప్తుంది. ఇక్కడ నీలో నాలో ఉన్నది మనిషే అని తను ఒక ప్రకటన, ఒక ఆలాపన, ఒక అతి పాత రహస్యం. అందరూ ఒకటే. ఇక్కడ నేను అంటే నేను, నువ్వు, అతడు, ఆమె అనేది ఒక ఏకత్వాన్ని, అందరము ఏకీకృతంగా లోపల అందరం ఒకటే అనే ఒక అతి పాత రహస్యాన్ని తను ఇక్కడ పునర్దర్శనం చేయిస్తుంది. చప్పున అక్కడ నాకు రేవతీదేవి గుర్తు వచ్చింది. ఇంత వయసు రీత్యా తను చిన్నది, ఇంత చిన్న వయసులో రేవతీదేవి కూడా 40sలోని అట్లాగా రాసింది. అంత చక్కని అస్తిత్వవాద కవిత్వాన్ని తను ఇందులో ఈ కవితలో పొదిగింది అని అనిపించింది. అక్కడే అనే కవితలు ఇక్కడ రేవతీదేవి మళ్ళీ అనిపించింది. అక్కడే అన్న కవితలో చెప్పిన మాట వినకుండా చెట్టాపట్టాలేసుకుపోతుంది అచ్చంగా నీదే అయిన దేహం నిన్ను విడిచి. ఇది బహుశా తను మరణం గురించి, మృత్యువు గురించే ధ్వనించి ఉంటే కనుక ఇది చాలా బాగా చెప్పింది, చాలా ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా చెప్పింది అనుకున్నాను. చెప్పిన మాట వినకుండా చెట్టాపట్టాలు వేసుకుపోతుంది అచ్చంగా నీదే అయిన దేహం నిన్ను విడిచి. అప్పటిదాకా నీదే, నీ సొంతము అని ఆ దేహాన్ని ఎంతో ప్రేమగా చేసి, ముద్దు చేసి, అలంకరించి, డాబుగా ప్రదర్శించి ఇది చేస్తాం. కానీ చెప్పా పెట్టకుండా ఏ క్షణంలోనే వెళ్ళిపోతుంది అన్న ఒక తాత్విక సత్యాన్ని
ఆ తాత్విక సత్యం మీద తన కవిత్వ వెలుగుని ప్రసరించింది. కవికి ఎప్పుడు ఏకాంత ప్రియం. ఏకాంతం అనేది ఇప్పుడు కవి అన్నవాడికి ఇష్టం. అందుకే తను అంతకు ముందు కవితలో దాన్ని సమర్థించుకోవాలి, దాన్ని ఎట్లాగైనా కూడా అదే సమంజసమని మనం బోధపరచుకోవాలి, అర్థం చేయించాలి అని రాసింది. కవికి ఏకాంతం ప్రియము. సమూహ రాగాలు సవరించినా కూడా ఏకాంత గాంధారం ప్రతి రచయితకి, ప్రతి కవికి అత్యవసరం. అది కొన్నిసార్లు ఇలా కూడా సెల్ఫ్ హోల్డింగ్, స్వయం నియంత్రణ, మనల్ని మనం అదుపు చేసుకుని కంటి తడిని కంటిలోనే అణిచేయడం కొన్నిసార్లు అవసరం. ఆ మాట లేకపోతే మనం దుఃఖ సముద్రమే అవుతాం. అందుకే తను ఏమన్నదంటే ఆలోచనలను ఆవిరి చేయాలి, ఎందుకంటే తడి గుండెకి ప్రవహించడం ఎక్కువ అన్నారు. మనసు గదికి మరపు తాళం వేయాల్సిందే అని అన్నారు. సారీ, అనిల్ అని ఇందాక టచ్ చేసిన విషయం ఇదే. ఆలోచనలను ఆవిరి చేయాలి అంటే ఎందుకంటే మనం అనుకుంటే తడి గుండెకి ప్రవహించడం ఎక్కువ. గుండె తడి అయితే అది ద్రవీభవిస్తే ప్రవహిస్తే ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి అది తెలిసిపోతుంది. ఎదుటివారికి మన కన్నిటిని, మన మనోవేదని తెలియకుండా దాచాలి అనుకోవడం మనిషికి ఉన్న చాలా చాలా ఇన్హిబిషన్స్లో ఒకటి. మనసు గదికి మరపు తాళం వేయాల్సిందే అన్నారు. ఇది మనిషి అన్నమాట జెండర్తో సంబంధం లేకుండా ఏ మనిషి అయినా కొన్ని బాధాకరమైన అనుభవాలని, ఆలోచనలకి మరపు తాళం వేయాల్సిందే. కానీ మళ్ళీ సురేందర్ రాజు గారు వచ్చారు ఇక్కడికి. ఇటువంటి మరపు తాళం వేయాల్సింది, గుండె తడిని కంటి కొస నుంచి జారకుండా చూసుకోవాల్సిన అవసరం మహిళలకే వస్తుంది. పురుషులు దాన్ని బహుశా కోపం రూపంలో వ్యక్తం చేస్తారనుకుంటాను. అమ్మాయిలు కంటి కోసం నుంచి రాకుండా జాగ్రత్త పడతారు. అదే చోట అదే మనిషి. తనలాంటి పాదముద్రలే దొరికితే ధైర్యం చేజిక్కించుకోవాలనో, వైరుధ్యాల అవగాహనని, అసహనాలలో తోవలను సమన్వయపరచుకోవాలనో చెప్పింది తను. అంటే మనలాంటి మనిషి ఇంకొకళ్ళు దొరికితే మనసు పురి విప్పుతుంది ఎవరికైనా. అటువంటి పాదముద్రలే అంటే అది. అటువంటి మనోభావాలు, మన మనోభావాలు లాంటివే కలవారు, అటువంటి ఫీలింగ్స్, అనుభూతులు ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు దొరికితే మనకి ధైర్యం వస్తుంది. వైరుధ్యాల అసహనాలతో తోవలను సమన్వయపరచుకోవాలి. వైరుధ్యాలు ఉంటాయి, వాటి వల్ల కలిగే అసహనాలు ఉంటాయి. కానీ వాటిని మన నడిచే దారిని మనం ముందుకు సాగడంలో సమన్వయపరచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది అని చెప్పింది. తన వంటి వారు ఇంకెవరున్నారు అన్నది మనిషి నిరంతర అన్వేషణ. తన స్వభావం వంటిది మరెవరికైనా ఉన్నదంటే అలాంటి వారు దొరికితే తనకు కొంచెం ధైర్యం. విడివడిన దారుల్ని, వేరైన రీతుల్ని ఎలా సమన్వయపరచడం, అది జీవితాంత ప్రశ్న. ఆ ప్రయత్నంలోనే, ఆ బృహత్ ప్రయత్నంలోనే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. ఇంకొక సాంద్రమైన భావనను వ్యక్తం చేసింది. నిజానికి తన కవిత్వం అంతా శివాజీ గారు, యాకూబ్, సురేంద్రరాజు గారు చెప్పినట్లుగా చాలా సాంద్రమైన భావాన్ని సాదా సీదా పదాలతో అందంగా పూసలుగా అమర్చింది తను. ఇంకొక కవిత పిలియన్ రైడర్. మామూలుగా పిలియన్ రైడర్ అంటే కొంచెం స్త్రీవాద ఛాయలు ఉంటాయా అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా దాన్ని అటువైపు పొనివ్వకుండా కాలం వేసిన దారిలో ముందుకే అడిగేస్తున్న వర్తమానం యూటర్న్ తీసుకుని వెనుకకు ప్రయాణిస్తుంది. గతం నడిపిస్తుంటే వెనుక పిలియన్ రైడర్లా మనం. ఇది ఒక గొప్ప మానవ సమూహాలన్నిటి గురించిన ఒక గొప్ప వ్యాఖ్యానం ఇది. మనం కాలం వేసిన దారిలో మనం ఆటోమేటిక్గా లేదా యథాతథంగా నిస్సారంగా ముందుకు నడుస్తూ ఉంటాం. కానీ వర్తమానం ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంటుంది. అది ప్రతి వారికి అనుభవమే. ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు, అది వెనుకకు ప్రయాణించినప్పుడు గతమే మనల్ని నడిపిస్తుంది. గతంలో జరిగిన అనుభవాలు, గాయాలు, ఆనందాలు, ఉద్వేగాలు అవి మనల్ని నడిపిస్తుంటే వాటి వెనుక మనం పిలియన్ రైడర్లా కూర్చుని ప్రయాణిస్తాము. అలా మనం ముందుకు వెళ్తాము అని తన ధ్వని. వర్తమానం వెనుకకు ప్రయాణించడం, గతం వెనుక పిలియన్ రైడర్ మనిషి అనడం గొప్ప అర్థవంతమైన భావన. మనిషి మనసు ఇప్పుడు గతం వర్తమానాల మధ్య లోలకమే. భయం లోలకం, సందేహ లోలకం, సంతోష లోలకం, ఇవే మనిషి ఉన్నదే ఈ కలగలు. తర్వాత ఇంకొక కవితలు వేరొక చోట తను మనసు డస్ట్బిన్,
శిథిలాన్ని లాగి పారేసే వ్యాక్యూమ్ క్లీనరే లేదు అన్నారు. ఈ ఒక్క చోట నేను కొంచెం విభేదిస్తూ అనుకున్నాను. ఏమనంటే మనసే చెత్తకుండి, అయితే అదే మనం సంకల్పిస్తే అదే వ్యాక్యూమ్ క్లీనర్, అదే తొలగింపు యంత్రం అవుతుంది అనుకున్నాను. ఇంకా చివరి అంటే తన పుస్తకాన్ని ఇట్లాగా ఫ్లైట్ లైట్లు, కెమెరాలు, ఫ్లాష్ లైట్ల వెలుగులో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మధ్య చదువుకోవాల్సిన కవిత్వం కాదు శ్రీ కవిత. ఆరు బయట యథాలాపంగా, హాయిగా, ఆనందంగా పలుగురు కూర్చుని ఎవరికి ఏ కవితలో తమని తాము చూసుకున్నారో దానిని వాళ్ళు చదివి అలా పంచుకోవలసిన భావాల సమాహారం ఈ పుస్తకము. అయితే తన బాల్యం, తన చిన్ననాటి ఇల్లు, తన స్నేహితులు, తన అమ్మ నాన్న, ఇవి ఎవరికైనా జ్ఞాపకాలు. కొందరికి మధురాలు కావచ్చు, కొందరికి తీరని వలపోతలు, దిగులు దుఃఖాలు కావచ్చు. బాల్యం గొలుసులో ఈ పూసల్ని వాటన్నిటినీ కలిపి ఉంచే సూత్రబంధాలు అమ్మ నాన్న. ఈ అమ్మని నాన్నని ఆలపించని కవులు బహు తక్కువ. సో తను అమ్మకు ప్రేమతో అని చెప్పింది. అది ఇచ్చారు నాకు. 1 minute, just 1 minute. అమ్మ పద్యం ఎక్కడుంది శశి? గడపకు చెరవైపున శాసించే సమాజంలో పోత పోసిన కట్టుబాట్ల రూపం ఆమె. సంప్రదాయం చాటున తనలో తాను బందీ అవుతూ బాధ్యతలకు శరీరాన్ని అంకితం చేసింది. ఇది ప్రతి అమ్మ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హెడ్లుగా ఉన్న తల్లులు కూడా చేస్తున్నది. సంప్రదాయం చాటున తనలో తాను బందీ అవ్వకపోవచ్చు ఇప్పుడు పిల్లలు, కానీ బాధ్యతలకు శరీరాన్ని, మనసుని, మేధని అన్నింటినీ అంకితం చేస్తున్నారు ఇప్పటి 30 ఉన్న పిల్లలు కూడా. ఆలోచనలను తెరిచి ఆకాశానికి నిచ్చెన వేసింది, చీకట్లను చీల్చిన విజేత అయింది. పుణ్యస్త్రీని చేసి మూఢనమ్మకాలు తొడిగిన బొట్టు, పూలు, గాజులు తుడిచేయాలని ఆంక్షల కట్టుబాట్లు అసంబద్ధ న్యాయంతో సత్యాన్ని విస్మరించిన మార్గంలో బయటపడలేని బందీ అయింది. ఇక్కడ ఒక సెల్ఫ్ కాంట్రడిక్టరీగా అనిపించింది అన్నమాట, అది చెప్తాను. ఆమె చీకట్లను చీల్చిన విజేత అయింది కదా, అయినప్పుడు అసంబద్ధ న్యాయంతో ఆంక్షల కట్టుబాటులో బందీ ఎలా అయింది అనేది నేను సమన్వయపరుచుకోలేకపోయాను. అది నా అవగాహన పరిమితులు కూడా కావచ్చు. ఆలోచనలను తెరిచి ఆకాశానికి నిచ్చెన వేసింది, చీకట్లను చీల్చిన విజేత అయింది, అసంబద్ధ న్యాయంతో సత్యాన్ని విస్మరించిన మార్గంలో బయటపడని బందీ అయింది. నాటుకుపోయిన విశ్వాసాల విత్తులు, విస్తరించిన వటవృక్షాలు, చుట్టూ బిగిసిన ఆచారాల ఊడలు తెంచలేని సంఖ్యలయ్యాయి ఆమెకి. దారి మళ్లించలేని ఆ మనసుని సమాధానపరచలేక తిరిగి ఎదురొచ్చే ప్రశ్న ఒక్కటే, ఇప్పుడు అమ్మని గెలిపించటం ఎలా? ఇది కవయిత్రి ముందున్న పెద్ద ప్రశ్న. ఇది తన అనుభవమే అయి ఉంటే కావచ్చు బహుశా. అటువంటి ఆ మూఢ విశ్వాసాలని, ఆ చుట్టూ బిగిసిన ఆచారాల ఓడల్ని తెలుసుకోలేకపోయిన మహిళ తల్లిని అందులో నుంచి బయటకు తెచ్చి కొంతైనా ఆమె మనసుకి శాంతి కలిగించడం ఎలా అనేది కవి తనకి తాను వేసుకుంటున్న ప్రశ్న. ఇది చాలా మంచి కవిత. బట్ నాకు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా అనిపించింది. శశిశ్రీ ఏమంటారో చూద్దాం. ఇంకొకటి నాన్న గురించి, ఇక ఈ జన్మకు చాలా బాగా రాసింది. దాని ప్లేస్మెంట్ కూడా దాదాపు చివరిపోయింది. అది ఈ పుస్తకంలో ఇంకొక రెండు చాలా పెద్ద ఆకర్షణలు, ఆనందాన్ని కలిగించేవి ఏంటంటే, తను ఆ పోయమ్స్ని అమర్చిన విధానం, దేని పక్కన ఏది జక్స్టపోజ్ చేయాలి అనేది తను చాలా బాగా నిర్ణయించుకుంది. తనే చేసిందో ఎవరైనా ఎడిటర్ హ్యాండ్ ఉందో నాకు తెలియదు. తర్వాత ప్రీడెస్టిన్డ్ లాంటి ఇంగ్లీష్ టైటిల్స్ కొంచెం పరిహరించుకోవడం, మన ఇప్పుడు మాతృభాషా ప్రేమికులు అయిపోయాం కదా, హఠాత్తుగా తెలుగుని అంతర్జాతీయం అది చేసి చాలా గౌరవించేసి ఇంట్లో వాటర్ అంటాం కదా, పిల్లలకి వాటర్ కావాలా, ఎవరింటికైనా వెళ్ళగానే వాటర్ కావాలా అంటే వాటర్ అయితే వద్దండి అని. ఇక ఈ జన్మకు అని చాలా మంచి కవిత. ఆ టైటిల్ కూడా చాలా బాగా పెట్టారు ఆవిడ, శీర్షిక. నాన్న ప్రయాణం చేయలేనని చెప్పారో, ప్రయాణం కొనసాగించలేనని అన్నారు. దేహానికి ఆగిపోయిన చలనం, పరిసమాప్తమైన ప్రయాణం. జీవన క్రమం గురించి మాట్లాడాలనిపించదు, అశాశ్వతత్వాన్ని అర్థం చేసుకోవాలనిపించదు. మనకి చాలా ప్రియమైన వాళ్ళు కంటి ముందు లేకుండా వెళ్ళిపోతే
ఈ ప్రపంచపు అశాశ్వతత్వం, మనుషుల ప్రాణాల తాత్కాలికత్వం, అశాశ్వతత్వం, అవి అటువైపు మనసు వెళ్లకుండా ఒక స్తబ్దత, ఒక ఖాళీ ఆవరిస్తుంది. అందుకని అశాశ్వతత్వాన్ని అర్థం చేసుకోవాలనిపించదు అన్నది. మరణాన్ని అంగీకరించలేక, బాధకు అతీతంగా వెళ్ళలేక, సంభాళించుకోలేని నిశ్చేష్టతలు అక్కడక్కడ అచ్చుతప్పు చిన్న చిన్న ఉన్నాయి. సంభాళించుకోలేని, అది అచ్చుతప్పు కాకపోవచ్చు, తను చిన్న పొరపాటు పడిందేమో అనుకున్నా. బాధకు అతీతంగా వెళ్ళలేక సంభాళించుకోలేని నిశ్చేష్టతలు, హఠాత్తుగా అదృశ్యమైన మనిషిని జ్ఞాపకాల మూలల్లో వెతుక్కుంటూ జీర్ణించుకోలేని నిజం, ఆపుకోలేని కన్నీళ్ల రూపంలో. ఇది చాలా గొప్పగా చెప్పారు. మనం జీర్ణించుకోలేము, దాన్ని మింగలేము, బయటికి వెలిగక్కినా ప్రయోజనం లేదు. అటువంటిప్పుడు ఆపుకోలేని కన్నీళ్ళు ఒక్కటే దాన్ని వ్యక్తం చేస్తాయి అన్నది. ఖాళీగా ఉన్న పడక కుర్చీ, ఏరబడని పారిజాతం పూలు, పేకముక్కలు కళ్ళజోడు తెల్లలాల్చి కన్నీటి పొరకు మసక బారుతూ రుణం తీరిపోయిందని చెప్తున్న నాన్న ఆనవాళ్ళు. అతి భారమైన హృదయ వేదనని తను చాలా ప్రతిభావంతంగా ఇక్కడ చెప్పింది. బహుశా ఇది ప్రతిభావంతంగా రాశాను అని అనుకోవడానికి తనకి మనసు ఒప్పకపోవచ్చు. ఆ ఫీలింగ్ అంత, ఆ భావం అంత సాంద్రతగా ఉంది. అమ్మ అనే పిలుపుతో నిండుగా కురిసే ఆప్యాయత వర్షం ఇక ఆగిపోయింది. ఏ పేదరికాన్ని దరి రానియకుండా కాచిన ప్రేమ జ్ఞాపకమై మిగిలిపోయింది. ఈ జన్మకు ఇక్కడితో సరిపెట్టుకోమంటూ వెలితి వెంటాడుతూనే ఉంది, మనసంతా సందర్మైపోతూ. నా గురించి చెప్పకూడదు కానీ నేను నాన్న గురించి రాసిందంటే ముగింపు ఇలాగే ఉంది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మది కాలువకి అడ్డుకట్టను, ఇలాగ గడిచిపోతున్నాయి కాలం అని తనలాగానే అట్లాగే అన్నాను. తన అనుభూతుల్ని, అలజడిని మందరంగా వినిపించింది తను. దీంట్లో 2 ఆకర్షణలు అన్నాను కదా, ఏ పద్యం పక్కన ఏ పద్యాన్ని అమర్చాలి అనేది చాలా బాగా చేసింది. ఇంకా రెండవది మా ప్రియ మిత్రుడు శివాజీ బొమ్మలు. ఎంత చక్కటి రేఖాచిత్రాలు! వాటిలో కవి చెప్పిన భావం నుంచి ఎక్స్పాండ్ చేశారు, ఆ భావాన్ని విస్తరించి ఇంకా కొంచెం స్పష్టంగా, ఇంకా కొంచెం కవితాత్మకంగా. అంటే వారే అన్నట్టు కవిత్వము పదాలతో చిత్రలేఖనం అనేది పదాలని రేఖలలో సూచించేది కనుక అది ఇక్కడ ఈ సభకి హాజరైన చాలామంది ఎరిగిన సత్యని, వేదిక మీద వాళ్ళకి అది కంఠోపాఠం. అది ఆయన ఈ కవిత్వాన్ని మరింత నైపుణ్యంతోనూ మరింత హృదయగతంగా చదువుర్లకి చేరేలాగా చేయడంలో శివాజీ గారి బొమ్మలు చాలా ముఖ్య పాత్ర వహించాయి. కవిత్వానికి మరింత విలువని, మరింత సానపెట్టిన ధనాన్ని ఆ కవిత్వానికి ఆపాదించడంలో శివాజీ గారి బొమ్మలు చాలా బాగున్నాయి. కవర్ పేజీ వేసిన అతను కూడా చాలా భావాత్మకంగా ఒక మనిషిలో ఇన్ని ముఖాలు, ఇన్ని భావాలు ఉంటాయనేది చాలా సజెస్టివ్గా నేను అనుకున్నా. చిత్రలేఖనం గురించి నాకు యాక్టే తెలియదు. ఇంత మంచి పుస్తకాన్ని, ఇంత మంచి కవిత్వాన్ని వెలువరించిన ఒక భవిష్యత్ ఆశలలో ఒకరైన శశిశ్రీకి అభినందనలు, శుభాకాంక్షలు.